హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా ఇంట్లోనే మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ డూపర్ జ్యూస్ని అయితే మీకు ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఫ్రెష్గా ఉన్న ఒక కీరాని, తర్వాత 2 క్యారెట్లని, ఒక లెమన్ని అంటే నిమ్మకాయని, తర్వాత ఒక బీట్రూట్ని, ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసుకున్నాను. ఎప్పుడైనా మనం ఈ బీట్రూట్, కీరా, క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కీరా అనేది ఎక్కువ మొత్తంలో ఉండాలి. తర్వాత క్యారెట్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. దానికంటే తక్కువగా బీట్రూట్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మనం కడిగేసుకున్న తర్వాత చెక్కు తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చెక్కు తీసిన వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇలానే మనం మిక్సీకి వేసేస్తే అవి బ్లెండ్ అవ్వవు కదా, ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి కదా. దానికోసం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చెక్కు కూడా తీసేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ముక్కలు అయితే మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వీటిని ఇలాగే కూడా తినేయచ్చు. లెమన్ని మనం చివర్లో యాడ్ చేసుకుందాము, అందుకని ఇప్పుడు మీకు లెమన్ని చూపించట్లేదు. వీటన్నిటిని మనం ఒక జ్యూస్ చేసుకునే జార్ ఉంది కదా, అందులోకి వేసేసుకుందాము. ముక్కలు అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. వీటిని మనం ఇప్పుడు జ్యూసర్ జార్లోకి అయితే తీసేసుకుందాము. వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. మనము ఈ ముక్కలన్నిటిని నైట్ అంతా ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి పెట్టేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ తీసుకోవడం వలన మనకు బాడీలో ఉన్న టాక్సిక్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. ఆ డీటాక్సిఫికేషన్ చేసే ఆ వాటర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ ముక్కలన్నిటినీ నేను మిక్సర్ జార్లోకి అయితే జ్యూస్ చేసుకునే జార్లోకి అయితే తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. జ్యూస్ అయితే మనకు రెడీ అవుతుంది. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ జ్యూస్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన మన స్కిన్ అనేది వైట్ కలర్కి మారుతుంది. తర్వాత బాడీలో ఉన్న టాక్సిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాడీలో నుంచి వెళ్ళిపోతాయి. సో దీన్ని డీటాక్సిఫికేషన్ చేసే జ్యూస్ అని కూడా అంటారు. ఈ జ్యూస్ ప్రిపేర్ అవ్వడానికి మనకైతే జార్లో వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెద్ద స్ట్రైనర్ అయితే తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని అయితే స్ట్రైన్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ స్ట్రైనర్లో వేసిన జ్యూస్ అంతా మన బౌల్లోకి అయితే దిగుతుంది. సరే, ఈ జ్యూస్ని అయితే మనం డబల్ స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే 2 సార్లు వడకట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి వడకట్టుకుంటే సరిపోతుంది. సరే, జ్యూస్ అంతా కూడా మొత్తం దిగిపోయిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని కూడా కొంచెం ప్రెస్ చేస్తాము. దాని తర్వాత ఇందాక లెమన్ని పక్కన పెట్టేసాం కదా, ఆ నిమ్మకాయని ఇప్పుడు మనం కట్ చేసి ఇందులో పిండేసుకుందాము. లెమన్ అనేది ఫ్యాట్ కట్టర్ లాగా పనిచేస్తుంది కదా. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ లెమన్ని మనం ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ లెమన్ తీసుకోవడం వలన, పిండి ఆ వాటర్ తాగడం వలన వెయిట్ కూడా చాలా త్వరగా తగ్గుతారంట కదా. సరే, సో లెమన్ని మనం ఫ్యాట్ కట్టర్ అందాం. ఆ తర్వాత స్ట్రైనర్ని పక్కకు తీసేసి ఈ జ్యూస్లో మనం హనీని కూడా ఒక 2 స్పూన్లు అయితే కలిపేసుకుందాము. డయాబెటిక్ వాళ్ళైతే ఈ హనీని స్కిప్ చేసుకోవచ్చు. నాన్ డయాబెటిక్ వాళ్ళైతే ఈ హనీని కూడా జ్యూస్లో వేసేసి ఈ జ్యూస్ టేస్ట్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, ఇప్పుడు మనం జ్యూస్ అయితే తాగడానికైతే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ జ్యూస్ అయితే ఎలా అనిపించింది మీకు? ప్రాసెస్ అయితే కష్టంగా ఉందా, చాలా ఈజీగా అనిపిస్తుందా? చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి జ్యూస్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఆహా! జ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం తాగడానికి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సరే, ఇప్పుడు మా హస్బెండ్కి ఇద్దాము. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందంటండి మా హస్బెండ్కి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు కూడా మీ ఇంట్లో ఈ జ్యూస్ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం.